ఫలింపు లేదంట. అది ఎందుకు పనికి రాని చెట్టుగా. సన్నిధానానికి వచ్చినటువంటి మనలో కొన్ని ఆత్మ ఫలాలు ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నీలో నాలో ఫలింపు లేకపోతే, ఫలాలు లేకపోతే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఎవరు ఇక్కడ తోటమాలి? ఎక్కడ తోటమాలి ఎవరు? ఈ సంఘానికి తోటమాలి ఎవరు? ముందు చెప్పిన టైట్లు దైవజనుడే ఈ యొక్క తోటకి తోటమాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆ తోటమాలి చెప్తున్నాడు, ఇప్పుడు తోటమాలిగా మిమ్మల్ని ఫలింప చేయవలసిన బాధ్యత ఎవరిదండి? నాది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకు నేను సేవకుడు చేయవలసినటువంటి పని ఏంటంటే, గమనించండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం పిల్లరా. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. అమ్మా ముందు ఏం వేయాలంటమ్మా? అమ్మా నీతి ఫలించినట్లు విత్తనము వేయండి. ప్రేమ అను కోత మీరు యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై అమ్మా మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి. ఇప్పుడు నాకు ఏ భూమి ఇచ్చాడు దేవుడు? ఏం చేసుకున్నాను? బీడు భూమి ఎవరో చెప్పండి. ఇప్పుడు ఎవరు బీడు భూమి ఇచ్చింది? ఎవరు నాకు బీడు భూమి? ఎవరు? మీరే. మిమ్మల్ని ఏం చేయలేదమ్మా? దేంతో? వాక్యంతో దున్నాలి. మీకు గట్టిగా చెప్తే కోపం వచ్చేస్తే మీకు. భూమిని దున్నప్పుడు రైతు భూమి మీద ఏం గుచ్చుతాడు? నాగలి ఎలా ఉంటదండి? సమ్మ ఉంటుందా భూమికి? నాగలి ఇలా గుచ్చితే ఎంత లోతులో మట్టి, కింద నుంచి మట్టి దున్నడం అంటే చాలా మంది ఈనాటి పిల్లలకి తెలీదు. దున్నితే దున్నించుకుని చెబితే వినే మనుషులు ఉన్నారా? చదవండి. నీతి ఫలించినట్లు ఇప్పుడు మీలో ఏం ఫలించాలి? ఏమి లేదు. ఇప్పుడు మీలో అంటారా? నీతి లేదు. ఇంట్లో తల్లిదండ్రుల అవసరాలకు ఉపయోగించుకుంటున్నట్టుగా దేవుని అవసరాలకే ఆత్మలకు తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరైనా మీలో నాలో నివసిస్తున్న ఒక ఆత్మ ఉన్నది చూసారు? ఆ ఆత్మలకు తండ్రి అయినా గనుక ఇదిగో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి. ఇప్పుడు ఏంటి అంటే నీతి ఫలించాలి. మీలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏ కోత అంటమ్మా? ఎంత ప్రేమ చూపించు. నేను ఉంగరం అంటే ఉంగరం ఇచ్చేస్తాను, డబ్బులు అంటే డబ్బులు ఇచ్చేస్తాను, అర్ధరాత్రి అంటే వచ్చేస్తాను, ఇంకేం చూపించాను? నా పిండాకుడు కొట్టుకుంటారంటే వెళ్ళిపోతాను, తిట్టుకుంటారంటే వెళ్ళిపోతాను, ఇంకేం చూపించాలి చెప్పండి? అన్న అంటే వచ్చేస్తాను, సోదరు అంటే వచ్చేస్తాను, రానా? చెప్పండి నాకు. మరి ఏంటి మీ బాధ? అసలు మీకు ఫలించాలని, ఆస్వాదింపబడాలని మనసు మీలో ఎవరికి లేదా? ఆలోచించండి ఒకసారి. మీ మనసులు మీరే పరీక్షించుకోండి. ముందేమన్నాడమ్మా? నీతి ఫలించినట్లు మీరు విత్తనములు వేయండి. ఇదిగో నీతి అనే విత్తనాన్ని వేసి ప్రేమ. ఇప్పుడు మీ నుంచి ఆశించేది ఏంటి?
ఆ ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఇదిగో ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఇప్పుడు సేవకుడిగా మీ యొక్క భూమిని, ఈ బీడు భూమిని దున్నాలి. ఇది మీరు వినినంత ఈజీ ఏమీ కాదు. బీడు భూమిని దున్నాలంటే డైరెక్ట్ గా దున్నేస్తే పని జరుగుతుందా? ఏం చేయాలండి అమ్మా? బాగా ఆలోచించండి. బీడు భూమిని దున్నమంటున్నాడు ఆయన. ముందు అందరికీ కూడా బాగా వినండి. బీడు భూమిని ఇప్పుడు దేవుడు ఇచ్చిందే అది. ఇప్పుడు దాన్ని దున్ని దానిలో నుంచి ఏమి రావాలి? ఇప్పుడు మీలో నుంచి ఏమి రావాలి? నీతి ఫలములు రావాలి. మంచి పనులు చెయ్యాలి. దేవుని పిల్లలుగా ఆశిస్తున్నది అయినా దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? విత్తనం ఇప్పుడు దున్నిన తర్వాత చేయవలసింది ఏంటంటే విత్తనము వెయ్యాలి. మరి ఈ విత్తనం ఏంటి? వాక్యం అనే విత్తనం. అది కూడా చూడండి, లోక సువార్త 8వ అధ్యాయము 5వ వచనం పిల్లరా. అమ్మా, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. విత్తువాడు ఎవరు చెప్పండి ఇక్కడ? అమ్మా, సేవకుడు. 3 రోజులు విత్తుతూనే ఉన్నాను. ఇది 4వ రోజు. 3 రోజుల నుండి విత్తనాలు చాలా మంది రావలేదు. మరి ఎందుకు రాలేదు? ఆ పరమాత్మకే ఎరుక. దేవునికి స్తోత్రం కలుగుక. అంటే బహుశా మీకు తెలియదేమో నేను అనుకుంటాను. నాకు మీ విషయంలో కోపం లేదు, కానీ నాకు చాలా బాధ ఉంది. సరైనటువంటి మనశ్శాంతి కూడా మాకు నిజంగా లేదు. ఎందుకంటే నీవు అప్పగించినటువంటి ఆత్మను, నీకు ఇచ్చినటువంటి సంఘము నువ్వు నిలబెట్టమంటున్నావు. పరిశుద్ధులుగా నిర్దోషులుగా నువ్వు నిలబెట్టమంటున్నావు. నువ్వు ఇచ్చిన భూమిని దున్నాలి. ఆ దున్నిన తర్వాత విత్తనము వెయ్యాలి. అంటే భూమి దున్నకుండా విత్తనం వేస్తే ఫలితం ఉంటుందా? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. 5వ అధ్యాయము 5వ వచనం, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు వెళ్ళాను. ఎందుకు ఏం విత్తాలంటే వాక్యం అనే విత్తనాన్ని నేను మీ హృదయములలో విత్తాలి. ఎక్కడమ్మా? బీడు భూమి అంటే మీ హృదయమే. మాదెలా బీడు భూమి అని ఒకవేళ ఒక అడుగు ముందుకేసి నువ్వు అనగలిగితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. బీడు భూమి అంటే ఇది లొంగిదా, లొంగందా, మెత్తుందా, గట్టిందా? గట్టిది. లోబడదు. రేవంతో ఏమయ్యా వస్తావా? వస్తాను. పొద్దు మాయా, అది మాయా, రాలేని మాయా. లోబడలేని తత్వం. బీడు భూమి అంటే ఏదో కాదు, మాట వినని మనస్సు. నేను విత్తనం పడకుండా ఇంకందులో నుంచి వచ్చేది ఇది ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? అదవుతుందా? అందుకే అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఏ భూమి అంటది? బీడు భూమిని దున్నాలి. దున్నిన తర్వాత వాక్యం అనే విత్తనమును అమ్మా వెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిది పనంతా? సేవకునిది. చెప్పేసినంత, రిఫరెన్స్ చదివేసినంత ఈజీ ఏమి కాదు బీడు భూమిని దున్నడం. ఇంతమందిని నేను నిలబెట్టాలి, ఎంతమంది మనసు మార్చగలగాలి, తండ్రి ఇంటికి నడిపించాలంటే అది నాకు చిన్న టాస్క్ ఏమి కాదు.
బాగా ఆలోచించండి పిల్లరా. బీడు భూమిని దున్నాలి, దున్నిన తర్వాత విత్తనమును వెయ్యాలి. ఆ విత్తనం వేసేది అయిపోయిందా? తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:6 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:6 పిల్లరా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు నీళ్లు పోయాలట. నీళ్లు పోసి అంటే నీళ్ళు అంటే అర్థం ఏంటంటే విశ్వాసంలో మిమ్మల్ని మీరు ఎదగాలి. ఎలా ఎదగాలమ్మా? దేవుని యొక్క విశ్వాసంలో మీరు నాటి తిని, నేను నాటి తిని అప్పట్లో నీళ్లు పోసెను. నాటితే సరిపోదు, మరలా మీ పేరు పెట్టి మిమ్మల్ని బట్టి మీ కుటుంబాన్ని బట్టి మీ సన్నిధానంలో లేదా మా ఇంటిలో మీ కొరకు ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. మీరు శుభ్రంగా ప్రశాంతంగా పడుకుంటారు. అవునా కదా? మీ బాధలో నా బాధలో పెద్దల సామెత అంట, పేద కష్టాలు పేదయ్యనంట చేదయ్యనంట. ఇందులో మీ ఎదుగుదల, మీరు ఫలింపు, మీరు ఆశింపబడడానికి కష్టపడుతుంది ఎవరు ఇక్కడ? నేను మళ్ళా చెప్తాను, మహైతే నీ భర్త కొరకు నువ్వు బాధపడతావు, మహైతే నీ భార్య కొరకు బాధపడతావు, మహైతే నీకు ఇచ్చిన 2 పిల్లల కోసం నువ్వు బాధపడతావు. నా బతుకది కాదు, సేవకుడు బతుకది కాదు. మీలో ఎవరికి పోకపోయినా, ఎవరు లోబడకపోయినా, ఎవరు దేవుని సన్నిధికి రాలేకపోయినా, తండ్రి ఇంటికి రాలేకపోయినా, వారిని గూర్చి లెక్క చెప్పవలసిన బాధ్యత, భారము నా మీద ఉంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను వినండి. ఆయన ఫస్ట్ లో చెప్పేసాడు, ఏమన్నా తెలుసా? ఎలా ఈ భూమి వ్యర్థమై, ఆయన చెప్తున్నాడు, తీసేయమంటున్నాడు. తీసేసి ఆ స్థానంలో వేరొక చెట్టును నాటు, ఇంకొక మనిషిని నడిపించుకో. 3 సంవత్సరాల నుంచి నేను చూస్తుంటే 1000 రోజుల నుంచి ఆ చెట్టులో ఎదుగుదల లేదు, ఈ మనిషిలో మార్పు లేదు. మార్పు లేని మనిషిని ఉంచుకోవడానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మీరు నమ్మినన్ను నమ్మకపోయినను. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు నాటిన వాడు ఎవడట్టమ్మా? అప్పుల్లో నేను నాటి తిని వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఇప్పుడు నీ వృద్ధి చెందలేకపోతున్నావు అంటే చెప్పండి అర్థం ఏంటి? విశ్వాసం నీలో లేదు. నీలో విశ్వాసం లేకపోవడమే నీ ఎదుగుదలకు కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు నీ కొరకు నేను ఏం చెయ్యాలి చెప్పండి? ఏం చెయ్యాలి? బీడు భూమిని దున్నాలి. 2 వాక్యం అనే విత్తనాన్ని వెయ్యాలి. 3 వేసిన తర్వాత నేను విశ్వాసంలో నడిపిస్తూ నీ కొరకు ఏం చెయ్యాలమ్మా? ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరం. తర్వాత గమనించి నిన్న ఇక్కడికి ఎన్ని 2 తిమోతి రాసిన పత్రిక 4:2 ఇదిగో వాక్యమును ప్రకటించాలి. దైవజనుడు నీకు వాక్యాన్ని ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి వాక్యము? దైవజనుడు అమ్మా నీకే. ఎందుకంటే నీ ఆత్మను అప్పగించింది నాకు ఎవరు? దేవుడు కనుక వాక్యమును ప్రకటించుము. ఇదిగో సమయమా అది అసమయమందును ప్రయాసపడాలంట. ఎవరి కోసం ప్రయాసపడాలి? ఇప్పుడు నేను మీకు 2సారి ఫోన్ చేస్తే బాధ వచ్చింది. మీకు ఒకసారి ఫోన్ ఎత్తారు, అయ్యి బాబోయ్ పక్కన చేసేసాడు మాస్టర్ తినేస్తున్నారు. ఇంకా ఇంకొక 2 అడుగులు ముందుకైనా
అయినా తినేస్తుంది వదిన, అదిగో ఫోన్. అసలు ఎన్నిసార్లు నా కోసం ఒక సహోదరి, ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ సహోదరుడు నా కోసం ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అన్నటువంటి మనసు, మెత్తటి మనసు మీలో ఎందుకు లేకపోతుంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఇంటిగా నుంచి తండ్రి ఇంటికి వస్తూ వస్తూ ఏమన్నంత మూటట్టుకుని వస్తారా? వస్తాం ఇక్కడికి రాదు కదా. నీతి వర్షము మీ మీద కురిపించాలి అని అంటే గమనించాలి, మీరు ఫలించాలి. మీరు ఫలించినప్పుడే మీ కుటుంబ స్థితిగతులు చెప్పండి. గడిచిన 3 రోజులు చెప్పాను, యజమానుడు ఏ రీతిగా ఉండాలి, యజమానురాలు ఏ రీతిగా ఉండాలి, వారిరువురికి పుట్టినటువంటి గర్భఫలాలను వారిరువురు ఏ రీతిగా పెంచి పోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇవన్నీ ఎవరికి చెప్పిన మాటలమ్మా? దేవుడు తన పిల్లలకు చెబుతున్న మాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అర్థమవుతుందా? చదువుతుంది తొందరగా. వాక్యములు ప్రకటించుము. వాక్యములు మేము ప్రకటించవలసింది ఎవరికో చెప్పంటారా? నువ్వు సన్నిధి బాప్తిజం తీసేసుకోగానే ఇంకక్కడితో కీలకతం అనుకుంటున్నారు ఏంటి? అసలు కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వాక్యమును ప్రకటించుము. అది నువ్వు సమయమా అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలు. ఏం చెప్పాలంట? ఖండింపు ఉండాలి, గద్దింపు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఎటువంటి అంటేనండి, ఏంటంట, విత్తనం వేసిన తర్వాత, ఆ విత్తనం మొలిచిన తర్వాత, మొక్క ఎదుగుతున్న తర్వాత ఆ చుట్టుపక్కనే కొన్ని ఏమి ఏర్పడిపోతాయి అంటేనంట, చెప్పండి. వెరీ గుడ్. పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు ఏర్పడిపోతాయి. ఈ కలుపు మొక్క చాలా జాగ్రత్తగా వినండి. ఈ పిచ్చి మొక్క, ఈ కలుపు మొక్క ఆటోమేటిక్ గా ఈ విత్తనములో ఉన్నటువంటి బలాన్ని, సారాన్ని అంతటి ఏం చేస్తుంది? పక్కకే. మీలో చాలా మంది నేను గమనించాను. మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోకుండా మీ సమయాన్ని ఇంకొకరి కోసం ఉపయోగిస్తున్నారు. మీరు సూపర్. మీరు దేవుడు నీకిచ్చిన నీ జీవిత కాలంలో, దేవుడు నీకిచ్చిన నీ సమయంలో నీవు దేవునికి సమయం ఇవ్వకుండా నీ సమయానికి మరొకరికి గంటలు ఉపయోగిస్తున్నాను. కాదా? 24 గంటల్లో నువ్వు రోజుకి దేవునికి ఇస్తున్న సమయం ఎంత? చెప్పండి. వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుని స్నానం చేసి వచ్చి శుభ్రం చేసుకున్నంత సేపు కూడా మీలో చాలా మంది దేవునికి సమయము ఎప్పుడు 24 గంటల్లో 24 గంటలు దేవుడు నీకు ఉచితంగా ఇస్తే 24 గంటల్లో ఒక అర్ధ గంట కూడా, ఒక అరగంట కూడా దేవునికి సమయం నీవు ఇవ్వలేకపోతున్నావు. యేసుక్రీస్తు రాత్రి చెప్పిన యేసుక్రీస్తు వారట తండ్రి ఇంటికట వాడుక చెప్పున వెళ్ళిపోయేవారట. దేవుని స్తోత్రం. అలవాటు చేసేసుకున్నాడు ఆయన. సంఘాన్ని అలవాటు చేసుకున్నాడు. తండ్రి ఇల్లు సంఘంగా ఏనాడు ఆయన నువ్వు చూస్తున్నావు సంఘంగా. ఆయన సంఘంగా చూడలేదు, మందిరంగా చూడలేదు. ఆయన ఇది నా తండ్రి ఇల్లు, ఇది నాది. నా తండ్రి ఇల్లు ఎవరిది? నాది. అలవాటు అయిపోయింది ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకెందుకు అలవాటు అవ్వలేదంటే నీ తండ్రి ఇది కాదు, నీ తండ్రి లేదనుకుంటున్నావు నువ్వు. ఆలోచించండి ఒకసారి. అదవుతుందా? కనుక ఖండింపు, గద్దింపు, బుద్ధి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కలుపు మొక్కలను, చుట్టూ ఉన్నటువంటి కలుపు, నీ జీవితం నా జీవితం బాగుండాలంటే నీ చుట్టూ ఉన్నటువంటి కలుపు మొక్కలను నీవు తీసేసుకోవాలి.
నీ చుట్టూ ఉన్న కలుపు మొక్కలను నువ్వు తీయకపోతే, నువ్వు తీయలేవు కదా, అది కూడా నేనే చెప్పాలి. అప్పుడు నేను చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఏం చేయాలి? నువ్వు లోబడాలి. అమ్మ వారి సహవాసం వద్దు, సోదరుడు ఇతను సహవాసం వద్దు, వాళ్ళకి సమయం కేటాయించుకో అని చెప్పినప్పుడు నువ్వు లోబడ్డావా, ఆ కలుపు మొక్కలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి సారమంతా నీకుగా వస్తుంది. అప్పుడు దేవుని మాటలు నీ మనసులోనికి చెప్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నామకార్థంగా మళ్ళీ చెప్తున్నాను. దేవుడేమి మన ఆర్థిక ఇబ్బందులు బట్టి దేవుడేమి ఇంత మోటకు వచ్చేసి తప్పని పాడాడు. దేవుడు సముచితమైన జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు. కష్టపడే తత్వం మనకి ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక గమనించండి, ఈ యొక్క తోటకి దైవజనుడే తోట మరి. కనుక మీరు కొన్ని సందర్భాల్లో మంద నుంచి మీరు తొలగిపోతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో వెనకబడుతున్నప్పుడు, అర్థమవుతుందా, ఆ పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, సహవాసాన్ని మరిచినప్పుడు, మిమ్మల్ని మీ విషయాలు ఖండించి గద్దించి బుద్ధి చెప్పవలసిన బాధ్యత, భారము సేవకుడికి సేవకురాలికి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మరలా చెప్తున్నాను, మీ జీవితంలో మీకు అందరూ ఉంటారు. తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు. అందరితో పాటుగా మీ జీవితంలో మీ సేవకుడు కూడా మీకు ఉంటాడు. సో వారి వలన కంటే ఉన్నతమైనటువంటి చక్కటి ఆలోచనలు ఇచ్చి మిమ్మల్ని నడిపించగలడు ఎవరు? సేవకుడు ఉన్నాడు అంటే గమనించండి, దేవుడి సహాయము మీ కుటుంబంలో ఉన్నట్టే పిల్లలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో కనుక విని విడిచిపెట్టే వారిగా కాదు కానీ సంఘము ఎవరు? అర్థమైంది మీకు? సంఘం ఎవరిది? తండ్రి. ఇది మీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కనుక తండ్రి ఇల్లుగా భావించి ఆ ఉద్దేశంతో మనం వచ్చినప్పుడు అడిగి పొందుకోగలము తప్ప ఏదో మనకిష్టం వచ్చినప్పుడు వస్తూ వెళ్ళేదిగా ఉంటే, మన పిల్లలు ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్తే మనకు ఎలాగైతే ఊరుకోమో భాగ్యమనండి, దేవుడు కూడా అంతే కమిట్మెంట్ ఉంటుందా? ఎందుకు ఉండదంటే నీ పిల్లలు ఎప్పుడు కూడా ఎవరి కళ్ళ ముందు ఉండాలి ఉంటుంది మనకి, నీ కళ్ళ ముందు ఉండాలని ఉంటుంది. అలాగే దేవుడికి కూడా అంతే. ఒక వారం మిస్ అయినప్పుడు దేవుడు కూడా మనసు ఏంటంటే ఎందుకు సహవాసం పెడుతున్నాం అంటే ఏమి కాదు, సింపుల్ ఒకటే. గర్జించి పోవాలి, అప్పుడు ఎవరిని విరిగిందమా అని అని గిట్టుకుంటూ తిరుగులాడుచున్నాడు. పిల్లలు ఇంటికి టైంకి వచ్చారా, సమయానికి వచ్చారా? ఎందుకంటే రోజులు బాగాలేదు. ఈ మధ్యకాలంలో మరి ఎక్కువైపోయినాయి అంటే కుక్కలు ఎక్కువైపోయినాయి. ఇది తండ్రి భయం, తల్లి భయం. అలాగే మందిరానికి రాలేదంటే ఏ పాపంలో పడిపోయాడో అర్థమవుతుందా, ఏ కాడిమాని మోకుల చేత బంధింపబడిపోయాడో అన్న మనసు సేవకుడికి కూడా ఉంటుంది. గమనించండి, గ్రహించండి. విన్న మాటలు దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో ఈ తోటకి తండ్రి ప్రభువా నాయన యజమానునిగా మమ్ములను నిలబెట్టినందుకు నీకు వందనాలు. నీదులు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమ గల సంఘముగా ఇదిగో సంఘాన్ని నిలబెట్టాలనేటువంటి తండ్రి నేను సంకల్పంతో ఇదిగో ప్రభువా నన్ను మరుగుపరిచి ఈ అమూల్యమైన మాటల చేత మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. ఇవన్నీ గ్రహించములు, గ్రహించుకునే మంచి మనసులు మాకందరికీ అనుగ్రహించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును ప్రియుడును రక్షకుడునైనా క్రీస్తు వారి నామ పేరిటి ప్రార్థన గెలుచున్నాము తండ్రి. ఏ సత్యమే చేయము, ప్రభు సత్యమే చేయము, యేసు నామమున